మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుందని వ్రాయబడింది. యాకోబుని దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలు దేశముగా ఒక పేరు దేశముకు పెట్టబడింది. ప్రియులారా, ఈ ఇశ్రాయేలు దేశమునకు అధిపతి ఏలువాడు దేవుడై ఉన్నారు. అయితే నక్షత్రము నడిపించే నక్షత్రముగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసాము, ఆయనను పూజించటానికి వచ్చామని జ్ఞానులు మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాము. గనుక నడిపించే నక్షత్రము జ్ఞానులు 3 ఖండముల నుండి బయలుదేరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పుట్టుకను గూర్చి వారు గ్రంథాలలో తెలుసుకొని ఆయన పూజించుటకు వచ్చారు. ఆయన యెరూషలేము దేశములో హేరోదు కోటలో ఉన్నారనుకున్నారు, కానీ ఆయన అక్కడ లేరు. ఆయన ఒక సామాన్యమైన పాకలో, పశువుల తొట్టులో ఆయన పరుండ చేసి ఉంచారు. లేఖనాల్లో మనం చూస్తే ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టారని వ్రాయబడింది. వాక్యములో మనము చూసినట్లయితే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారని వ్రాయబడింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారని వ్రాయబడింది. ఎవరు నశించేవారు, ఎవరి పాపులంటే జన్మ పాపముతో కర్మ పాపముతో నింపబడిన ప్రతి మానవుడు కూడా పాపి ఉన్నాడు గనుక, పరిశుద్ధుడైన దేవుని చేరలేకపోతున్నాడు గనుక, ఆదాము చేసిన అక్రమము ప్రతి మానవులో ఉన్నది గనుక దాన్ని పరిహరించటానికి యజ్ఞ పశువుగా సర్వాంగ హోమము ఎలాగైతే అర్పిస్తారో అలాగ బలైపోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ సంగతి జ్ఞానులు తెలుసుకొని వేలాది కిలోమీటర్లు ప్రయాణము చేసి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న స్థానములోనికి వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరిని సువార్త చేసి ప్రార్థన చేసి దేవుని మాటలు చెప్పి అంధకారములోను పాపములోను అన్యత్వములోను విగ్రహారాధనలోను మునిగిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ కొరకు ఆయన జన్మించాడు, ఆయనను పూజించండి, ప్రతి పాపము నుండి ఆయన విడిపిస్తారని మనము కూడా సువార్త చేసి కొంతమందిని దేవుని సన్నిధికి రప్పించగలిగితే మనము కూడా నక్షత్రం వలె పనిచేవారిగా మారతాము. గనుక నక్షత్రము జ్ఞానులను నడిపించింది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుని పని మనం చేయగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఎవరైతే పని చేస్తారో వారు జీతానికి పాత్రులై ఉంటారు. గనుక దేవుని పని చేస్తూ ఈ క్రిస్మస్ వేళలో, ఈ ఆనంద మాసములో ఒక తీర్మానం తీసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. నక్షత్రము నడిపించింది, గొప్ప కార్యము దేవుడు అక్కడ జరిగించారు. వారు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయనను పూజించి వారు అర్పణలు అర్పించి తిరిగి ప్రయాణమై వెళ్ళారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని కొరకు బ్రతికువారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేసి మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఎందరైతే నక్షత్రం వలె పని చేస్తారో, నీ దగ్గర నడిపిస్తారో, వారు ఆకాశ మండలంలో జ్యోతుల వలె ఉంటారని మీరు వాగ్దానము చేశారు. ఆ వాగ్దానం మేము పొందుకునే వారిగా మీ కృపా సహాయం మాకు దయచేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.